నవంబర్ 9న ఎవరిదైతే పెళ్లి ఉందో వాళ్ళకు కూడా నా బ్లెస్సింగ్స్ ఇచ్చాను. ఆ, అవునమ్మా, నేను రేపు వెళ్తున్నాను వాళ్ళ ఇంటికి కూడా. ఉమ్, థ్యాంక్ యూ అమ్మా. అంతా శుభం జరుగుద్దని చెప్పు. తప్పకుండా. థ్యాంక్ యూ అమ్మ, చాలా చాలా నాకు ధైర్యం ఇచ్చింది నిజంగా. ఇది వాళ్ళు చక్కగా దిక్కువ అవ్వడం. ఉమ్, నమ్మకం. ఉమ్, నమ్మకం లేకుండా వచ్చారు అంటే అది వాళ్ళ కర్మ డిజాల్వ్ డిజాల్వ్ అవ్వే స్థితి వస్తే క్విక్ గా ఉమ్, చూస్తారు, కానీ ఉమ్. నమ్మకం అనేది లేకపోతే ఈ ప్రాసెస్ లో వాళ్ళు చూడలేరు. అవునమ్మా. నమ్మకం అనేది చాలా ముఖ్యం. ఉమ్, ఉమ్, అంటే నమ్మకం ఎలా ఉండాలి అంటే వాళ్ళని వాళ్ళు ఉన్న స్థితిలో నుంచి బయటికి తీసుకొచ్చుకోవడానికి ఉమ్, రెడీగా ఉండాలి. ఉమ్, ఏదో వచ్చి మీరు చేయండి మేము చూస్తాము అంటే కాదు. మేము చేస్తాము, కానీ దాన్ని రిసీవ్ చేసుకొని దాన్ని ఆ ప్రాసెస్ త్రూ వెళ్ళే శక్తి వాళ్ళల్లో లేకపోతే జస్ట్ మాకే అప్పగిచ్చేసి వాళ్ళు కూర్చుంటే రిజల్ట్స్ చూడరు. ఉమ్. నమ్మకంతో మా మీద ముందుకి నడవమను. వాళ్ళు ఒక అడుగేస్తే మేము 10 అడుగులు తీసుకెళ్తాం. అవునమ్మా. ఈ రోజుకి అయిపోయింది సరే అమ్మా. ఈవినింగ్స్. సరే అమ్మా. ఎందుకంటే కొంతమంది వస్తున్నారు ఇక్కడికి, ఏదో మా దగ్గరకు వస్తే అన్నీ చక్కబడిపోతాయి అనుకుంటున్నారు. అలా కాదు. వాళ్ళకి చెప్పాలి, అవును. తెలియచేయాలి. మా దగ్గరికి వస్తే పూర్తిగా అన్నీ అయిపోవు. వాళ్ళు అనుకున్నట్టు అయిపోవు. మేము వాళ్ళకి సహాయం చేస్తాము, కానీ వాళ్ళ వైపు నుంచి వాళ్ళు చేయాల్సింది కూడా చేయాలి. ఉంటుంది. అది చేయడానికి వాళ్ళు రెడీగా లేనప్పుడు ఉపయోగం లేదు. మా దాకా వచ్చినా కూడా అది చెప్పు, తెలియచేయి. వాళ్ళు కూడా వాళ్ళ వైపు నుంచి వాళ్ళు పూర్తి ప్రయత్నాన్ని ఇస్తే మేము తప్పకుండా సాయం చేస్తాం. ఉమ్.